నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ మనకి తండ్రి, టీచరు, సద్గురువు మరియు జీవిత భాగస్వామి. సద్గురువుగా పరమాత్మ మనకిచ్చే వరదానము, మొదట మీరు అన్న పాఠము ద్వారా కిరీటదారులుగా అయ్యే చతుర భవ అంటున్నారు. సో బాబా ఇచ్చే వరదానం ఏంటంటే చతుర భవ. చాలా ఆసక్తికరమైన వరదానము. ఈ వరదానం తీసుకునే విధానము సంకల్ప స్థాయిలో తీసుకోవాలి. సంకల్ప స్థాయిలో తీసుకుని అది మనకి అనుభవంలోకి రావాలి అని అంటే ఆత్మాన్న స్థితిలో పరమాత్మతోటి బుద్ధియోగాన్ని జోడించి తీసుకోవాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో నేను చతుర ఆత్మని అన్న సంకల్పాన్ని చేయాలి. సో దానికి బాబా ఇచ్చే వివరణ ఏంటంటే, ఏ విధంగా బాబ్దాదా స్వయమును వినమ్రుడినైన సేవకుడిని అని అంటారో అలా సేవకుణ్ణి అని అనడం ద్వారా స్వతహాగానే కిరీటదారిగా అయిపోతారు అంటున్నారు. ఆ విధంగా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్టమైన సీటును ఇవ్వండి. వారిని సీటుపై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయం దిగిపోయి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు. మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు. కావున కూర్చోబెట్టడమే కూర్చోవడము. కావున మొదట మీరు అన్న పాఠమును పక్కా చేసుకోండి. అప్పుడిక సంస్కారాలు కూడా సహజంగానే కలుస్తాయి. కిరీటదారులు కూడా అయిపోగలుగుతారు. ఇదే చతురులుగా అన్నీ తెలిసిన వారిగా అయ్యేందుకు విధానము. ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా అధికంగా ఉంది అంటున్నాను. సో బాబా ఇక్కడ ఏంటంటే కిరీటదారులుగా అవ్వాలి అంటే చతురంగా నడుచుకోవాలి అని అంటున్నారు. సో చతురంగా నడుచుకోవడం అంటే ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే, ఎవరితోటైనా కానీ మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి అంటారు. సో బాబా ఇచ్చే వరదానం మనకి అనుభవంలోకి రావాలి అని అంటే బాబా చెప్పింది మన ప్రవర్తనలోకి రావాలి. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, ఎవరితోటైనా కానీ నేను సేవకుణ్ణి, మొదట మీరు అని అనాలంటారు. అలా ఎప్పుడైతే మీరు వాళ్ళని సీటుపై కూర్చోపెడతారో అప్పుడు వారు స్వయం దిగిపోయి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు అంటారు. సో ఉదాహరణకి సేవలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన వరదానం ఇది. సో సేవలకు వెళ్ళినప్పుడు మొదట మీరు అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు స్వయం వాళ్ళే దిగిపోతారు అని అంటాడు. అలా కాకుండా ఎవరైనా సేవలకు వెళ్ళినప్పుడు మనం విఘ్నాలు వేసామనుకోండి, అప్పుడు వాళ్ళు మనని దాటుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ పరమాత్మ అందుకే చతురంగా మీరు కిరీటదారులు అవ్వాలి అంటే మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు అని అంటున్నాడు. అంటే అవతల వాళ్ళని తోసేసి, లాగేసి, విఘ్నాలు వేసేసి మీరు కూర్చునే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు కూర్చోనివ్వరు. కావున కూర్చోబెట్టడమే కూర్చోవడము అంటున్నాడు. కావున మొదట మీరు అన్న పాఠమును పక్కా చేసుకోండి అంటున్నాడు. సో ఎప్పుడు సేవలకు వెళ్ళినా ఏ ఆత్మతోటైనా మనము అక్కడ ఏదైనా సేవా కార్యక్రమంలో సంఘటనలో చేయవలసి వచ్చినప్పుడు మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి అంటున్నాడు. సో అలా చేసుకున్నప్పుడు సంస్కారాలు కూడా సహజంగానే కలుస్తాయి అంటున్నారు. సంస్కారాలు కలుస్తాయి, కిరీటదారులుగా కూడా అయిపోగలుగుతారు అని అంటున్నాడు. సో అక్కడ మనం వెళ్ళి అందరికన్నా ముందు మాకే గౌరవం లభించాలి, మమ్మల్ని ముందు పెట్టాలి, మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాలి అని అలా అన్నిటికీ మీరు ముందు అని అనుకుంటే ఎవరు మిమ్మల్ని కూర్చొనివ్వరు అంటున్నాడు. కాబట్టి మొదట మీరు. సో ఏ విషయానికైనా మొదట మీరు అని గనక మీరు అంటే అప్పుడు వాళ్ళే స్వతహాగా దిగిపోతారు, మిమ్మల్ని కూర్చోబెడతారు. అప్పుడు సంస్కారాలు కూడా సహజంగా కలుస్తాయి, కిరీటదారులుగా కూడా అయిపోగలుగుతారు అంటాడు. ఇది ప్రతి సేవా కార్యక్రమంలో ముఖ్యంగా సంఘటనలో ఉన్నప్పుడు పాటించాల్సిన పాఠం ఇది. సో ఇలా చతురులుగా అన్నీ తెలిసిన వారిగా అయ్యేందుకు విధానము అంటాడు. సో ఏం చేయాలి అంటే మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకుంటే మీరు చతురులుగా అన్నీ తెలిసిన వారిగా అవుతారు. ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా అధికంగా ఉంది అంటాడు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైతే సేవా కార్యక్రమాల్లో విఘ్నాలు వేయకుండా మొదట మీరు అని ఎప్పుడైతే అంటారో వాళ్ళు స్వయమే దిగిపోతారు, మిమ్మల్ని కూర్చోపెడతారు. ఇలా చేస్తే మీకు శ్రమ కూడా ఉండదు, ప్రాప్తి కూడా అధికంగా ఉంటుంది అంటాడు.
సో ఈ వరదానాన్ని అనుభవంలోకి రావాలంటే బాబా చెప్పినట్టు మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి. సద్గురువు సమానంగా మనం అందరికీ వరదానాలు ఇస్తూ పోవాలి. సో దానికి మనము బాబా సమానంగా అవ్వాలి అని అంటే మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.